మారేడుమిల్లి రక్తమోడింది. తుపాకుల బుల్లెట్లతోటి దద్దరిల్లింది. తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 2 కీలక నేతలు సహా 3 మావోలు హతమయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అంతోంది. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ. ఎన్కౌంటర్లో 2 కీలక నేతలు సహా మొత్తం 3 మృతి చెందారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కింటుకూరు దగ్గర గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ సహా అంజు మృతి చెందారు. స్పాట్లో పోలీసులకు 3 AK-47 గన్స్ దొరికాయి. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అరుణ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మాజీ మెంబర్ చలపతి భార్య. చలపతి మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్. చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తిత్వం. ఈమె వెంకటరవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్యలో కూడా అరుణ పాత్రధారులుగా తెలుస్తోంది. ఉదయ్ ఏమో సెంట్రల్ కమిటీ ఏఓబీ స్పెషల్ జోనల్ మెంబర్. సొంతూరు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల. అంజు, ఉదయ్ వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు. ఎన్కౌంటర్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఇది ఆపరేషన్ కగార్లో సెక్యూరిటీ ఫోర్సెస్ చేసిందా, లేకపోతే స్టేట్ గ్రేహౌండ్స్ దళాలు చేసిన ఎన్కౌంటరా? అంటే ఇంకా పూర్తి స్థాయిలో పై అధికారులంతా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఈ రోజు విశాఖ బందోబస్తుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నత అధికారులంతా కూడా కాసేపట్లో దీనికి సంబంధించి పోలీసులు వివరణ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వీళ్ళంతా అంటే ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గంలో ఇది 2వ ఎన్కౌంటర్ కింద కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత నెలలో కూడా 2 మావోయిస్టులను కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి కూడా నేపథ్యంలో ఇది 2వదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కీలకంగా ఎవరైతే గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఉన్నారో, ఉదయ్తో పాటు వెంకట రవి లక్ష్మీ చైతన్య అలియాస్ అరుణ, వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. అలాగే ఇందులో ఎవరైతే మరొక వ్యక్తి గార్డుగా, గాజర్ల రవికి గార్డుగా వ్యవహరిస్తున్నటువంటి అంజును కూడా మట్టుపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు ఏదైతే రంపచోడవరం మారేడుమిల్లి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడంతా కూడా జల్లెడి పట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాల్పులైతే ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో రంపచోడవరం పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి గ్రహాండ్ పోలీసులు కూడా మరి కొంతమంది 2 వాహనాల్లో ఈ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులను కూడా తీసుకొచ్చేందుకు 2 వాహనాలు వెళ్లారు. కాసేపట్లో అక్కడి నుంచి, అంటే ఎందుకంటే దేవిపట్నం మండలానికి సమీపంలో ఉంది కాబట్టి ఆ గ్రామం అంతా కూడా అక్కడి నుంచి రంపచోడవరం తీసుకురావడానికి దాదాపుగా 1.5-2 గంటల సమయం పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే దేవిపట్నం మండలం నుంచి లోపలికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ల నడకదారిని వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళంతా కూడా ఆ మృతదేహాల దగ్గరే ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా కూడా పరారైపోయినట్టుగా తెలుస్తుంది. అంటే మిగతా వారి కోసం జల్లెడి పడుతున్నారు. ఎందుకంటే ఏఓబీ మొత్తం అంతా కూడా ఎవరైతే గతంలో వీళ్ళంతా కమిటీల కింద వ్యవహరించిన నేపథ్యంలో వాళ్ళ కమిటీలన్నీ కూడా రద్దు అయిపోయిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ రోజు దొరికినటువంటి 2 గాజర్ల రవి అలియాస్ ఉదయ్తో పాటు అరుణ కూడా కీలకంగా వీళ్ళు ఒక కమిటీకి వ్యవహరిస్తున్నారు. ఆ కమిటీ ద్వారానే ఇటు ఆంధ్ర దగ్గర నుంచి ఒడిశా, అలాగే అటు శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్నటువంటి కొన్ని కమిటీలకి కీలకంగా ఉండి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అనేక దశల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా హతమార్చిన విషయాల్లో కూడా అరుణ ఉండడం, కొద్దిగా కీలకమైన మావోయిస్టు మహిళా నేతని మట్టుబట్టిన నేపథ్యంలో ఇటు గ్రహాండ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. తెల్లారగట్ల 4 గంటలుగా ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. 5-6 ప్రాంతాల్లో ఉన్నతాధికారులకి వీళ్ళంతా కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కాసేపట్లో పోలీసు సిబ్బంది అంతా కూడా ప్రత్యేక వాహనాల్లో వీళ్ళందరినీ, ఎందుకంటే దేవీపట్నం అటు మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి రంపచోడవరం చేరుకోవాలంటే దాదాపుగా 20 నుంచి 22 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో రావాల్సి ఉంటుంది. అదంతా కూడా కూంబింగ్ నిర్వహించుకుంటూ ఎవరైనా మళ్ళీ మట్టుపెట్టేటువంటి అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ కీలక నేతలు కాబట్టి అరుణ కానివచ్చు, ఎవరైతే ఉన్నటువంటి అలియాస్ రవి, వీళ్ళంతా కూడా కీలకమైన అంజు కూడా కీలకమైన నేతల నేపథ్యంలో వాళ్ళని తీసుకొచ్చే విధానంలో కూడా చాలా పకడ్బందీగా తీసుకురావాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. కాసేపట్లో రంపచోడవరం ఏరియాపతికి వీళ్ళందరినీ కూడా ఎవరైతే హతమైనటువంటి మావోయిస్టులు కూడా తీసుకురాబోతున్నారు.